మనం బకాసనం ఎలా వేద్దాం అనేది ఒకసారి చూద్దాము. బకం అంటే కొంగ. సో ఆ కొంగ ఏ విధంగా నిలబడుతుందో మనం కూడా అదే పొజిషన్లో ఉండడమే బకాసనము. సో ఈ ఆసనం వేయడం వల్ల మనకి చేతులు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో ఏ జిమ్కి వెళ్ళినా కూడా అంత లేని స్ట్రాంగ్ ఈ బకాసనంలో ఉంటుందన్నమాట. సో ఈ బకాసనం వేయడం వల్ల హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. సో శీర్షాసనం కొడదాం. శీర్షాసనం కొట్టడం వల్ల మనకి హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరిగి తలలోకి బాగా బ్లడ్ చేరడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు శీర్షాసనం ఎలా వేద్దామో చూద్దాము. ముందుగా మనం అలా నేలకు మన తల ఆనిచ్చిన తర్వాత 2 కాళ్ళని అలా గాల్లో లేపడమే ఈ ప్రక్రియ. ఈ శీర్షాసనం వేయడం వల్ల మన తలలోకి బ్లడ్ బాగా ప్రసరణ జరిగి సో బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది అనమాట. సో ఎక్కువగా ఆలోచనలు మెరుగ్గా ఆలోచించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆసనం వేయడం వల్ల మనకి చురుకైన ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. సో ఇది మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. రాని వాళ్ళు గోడకి ప్రాక్టీస్ చేయొచ్చు. తల కింద ఒక దిండు పెట్టుకొని అలా కాలు గోడ కానించేసి చేసే ఈ ప్రక్రియనే మనకి శీర్షాసనం అనమాట. సో న్యూ బిగినర్స్ ఏం చేస్తారంటే దిండు తల కింద పెట్టుకొని గోడకు కాళ్ళు లేపండి. సో దాన్నే శీర్షాసనం కింద పరిగణిస్తారు. దాంట్లో కూడా మనకి బ్లడ్ అనేది బ్రెయిన్కి చేరడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి.